మండలంలోని సిద్ధవరం గ్రామంలో వైసీపీకి చెందిన దువ్వూరు రాజగోపాల్ రెడ్డి ఆయన కుమారుడు ధృవకుమార్ రెడ్డి వారి అనుచరులకు తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ వారి అనుచరులకు సిద్ధవరంలో ఘన స్వాగతం లభించింది. ధృవకుమార్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఆత్మీయ సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధవరం స్థానికులైన రామలింగారెడ్డి సమక్షంలో కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ధృవకుమార్ రెడ్డి సైన్యాన్ని ఆహ్వానించారు. ధృవకుమార్ రెడ్డి సౌమ్యుడని, విద్యాధికుడని ఎమ్మెల్యే ప్రశంసల జల్లులు కురిపించారు. వారి నాయకత్వంలో పార్టీ ఇంకా బలోపేతం అవుతుందన్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష పదవిలో సైతం ధృవకుమార్ రెడ్డి ఇండైరెక్టర్ గా సహాయపడ్డారని అన్నారు. అందుకే ఆ పార్టీ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసమైందన్నారు. ఇకపై కొత్త పాత అనే కాకుండా పార్టీలో ఉన్న పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ ప్రమీల, నెల్లూరు మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, దశరథ రామిరెడ్డి, రామలింగారెడ్డి, నల్లప్పరెడ్డి, వినోద్ రెడ్డి, ఎంపీటీసీలు షంషుద్దీన్, మోబిన్ భాషా, దారా సురేష్, చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సమక్షంలో సిద్ధవరం గ్రామానికి చెందిన దువ్వూరు రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు ధృవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ దువ్వూరు సునందమ్మ, ఎంపీటీసీ సభ్యులు దాసరి పోలమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురేంద్ర తదితరులు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమారు, టీడీపీ నాయకులు చిలకూరు దశరథ రామిరెడ్డి గారు, జలీల్ భాష తదితరులు టీడీపీలో చేరిన వారికి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ముందుపోయిన సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తా ఉన్నాం. కుమారెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తా ఉన్నా. నాసిన హరీష్, ముందుపోయిన సాయిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఆలూరు చెంచుయేశ్వర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ముందుపోయిన సుబ్బయ్య గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఆలూరు కుమారయ్య, నాటి మణి గారిని ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలుగుదేశం సభ్యులుగా, ధృవకుమారెడ్డి సన్నిహితుడు సత్యం రమేష్ గారిని, కత్తివాసు కోటారెడ్డి, పుచ్చలపల్లి కోటారెడ్డి, కత్తివాసు, ఈరోజు మా పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. సునీల్ గారితో మా అనుబంధం ఈరోజు కాదు, రెండో ఒకటి మారిందే కానీ మా అనుబంధం చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఏది కార్యక్రమం అయినా వాళ్ళకి దిగ్విజయంగా చేసుకుని ప్రతి పని కూడా మా గ్రామంలో వారి సమక్షంలో పార్టీ గారి ఆదేశాలతో ఖచ్చితంగా నెరవేరుస్తామని